హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మన బొమ్మరిల్లు. అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం. గగన్ కృష్ణప్రసాద్కి పిండ ప్రదాన కార్యక్రమం చేయించడానికి ఒప్పుకున్నందుకు భూమి శారద షాక్లో ఉండిపోతారు. బావా, నువ్వు నిజం చెప్తున్నావా అని అంటుంది భూమి. అవును భూమి, ఎలాగో ఆయనంది రుణం తీర్చుకోవాలనుకుంటున్నాను. ఇంకొకసారి అలాంటి నాన్న నాకు వద్దు అనుకుంటున్నాను. అందుకే ఆ పిండ ప్రదాన కార్యక్రమాన్ని నేను జరిపిస్తాను అని గగన్ అక్కడి నుండి వెళ్ళిపోతాడు. ఒక్కసారిగా షాక్ అయిపోతుందనమాట భూమి. శారద, ఇదేంటత్తయ్యా, బావ ఎప్పటికీ ఒప్పుకోడనే ధైర్యం నమ్మకంతో నేను ఉంటే బావ ఇలా ఒప్పుకొని ట్విస్ట్ ఇచ్చాడు. ఇప్పుడు ఏం చేయాలో నాకు అర్థం కావట్లేదు అత్తయ్యా అని అంటుంది భూమి. అవునమ్మా, నాకు అది అర్థం కావట్లేదు. ఇప్పుడు గగన్ని మనం ఆపలేం, అలా అని నిజాన్ని కూడా చెప్పలేం. ఇలాంటి పరిస్థితి నాకు తెలిసి ఈ లోకంలో ఎవ్వరికీ వచ్చుండదమ్మా, వచ్చుండదు అని బాధపడుతూ ఉంటుంది శారద. ఇది ఇలా ఉండగా చెర్రీ గగన్ని మీట్ అవుతాడు. అన్నయ్య అని అన్నయ్యని హక్ చేసుకుంటాడు. ఏంట్రా చెర్రీ, ఎందుకు ఇంత ఎమోషనల్ అవుతున్నావు అని అడుగుతారు. లేదన్నయ్య, నువ్వు నాన్న విషయంలో ఈ నిర్ణయం తీసుకున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. ఇప్పటికైనా నువ్వు నాన్నని అనేసరికి వద్దురా, వద్దు. నేనేదో మీ మావయ్య వచ్చి బ్రతిమలాడాడనో లేకపోతే మీ నాన్నపై ప్రేమ పొంగిపోయో ఈ నిర్ణయం తీసుకోలేదు. నేను ఒక బాధ్యత గల పౌరుడిగా ఈ నిర్ణయాన్ని తీసుకున్నాను. ఆయన బ్రతికున్నన్నాళ్ళు మమ్మల్ని బాధ పెట్టాడు. మీకిచ్చిన సంతోషాన్ని మాకు అనువంతైనా కూడా ఇవ్వకుండా మమ్మల్ని చాలా చాలా బాధ పెట్టాడు. ఎప్పుడైనా అంటారు కదా, ఒకరు మనకి బాధిస్తే మనం వాళ్ళకి బాధ ఇవ్వకూడదు, ఒకరు మనపై రాయి విసిరితే వాళ్ళపై మనం పువ్వులే విసిరాలి అని. అలా ఆయన నన్ను ఎంత బాధ పెట్టినా, ఎంత మమ్మల్ని ఉసురు పెట్టినా ఆయన ఆత్మ శాంతిగా ఉండాలని నేను కోరుకుంటాను. అందుకే ఈ పిండ ప్రదాన కార్యక్రమానికి నేను ఒప్పుకుంటున్నాను అని అంటారు గగన్. నువ్వు నువ్వు ఎంతో మంచివాడు అన్నయ్య అని పాపం గగన్ని చెర్రీ హక్ చేసుకుంటాడు. ఇంకలా గగన్ ఆలోచిస్తూ, రే చెర్రీ, ఇప్పటికే లేట్ అయింది, నువ్వు ఇంటికి వెళ్ళు అని చెప్పి పంపించేసి గగన్ అలా ఆలోచనలో ఉంటాడు. ఇంకా అలా గగన్ తనకి తన పాతిళ్ళు అనేది గుర్తుకు వస్తుంది. పాతింటిని గుర్తు చేసుకుంటూ, ఒకప్పుడు అమ్మ, పూరి, నేను ఆ ఇంటికి వచ్చాం. ఇంటికి వచ్చిన తర్వాతే ఇన్ని బిల్డింగ్లు కొన్నాం. అయినా ఆ ఇల్లు నాకెప్పుడూ ఒక తీపి జ్ఞాపకంగానే గుర్తుండిపోతుంది. ఆ ఇంటిని చూసి చాలా రోజులైంది. ఒకసారి వెళ్ళాలి అని ఇంకా గగన్ ఎక్కడైతే శారద వాళ్ళు కేపీని దాచారో అదే ఇంటికి వెళ్తారు. ఒక్కసారిగా ఇంకా కేపీ అయితే అలా పాపం ఆలోచిస్తూ ఉంటాడు. తను ఒక డైరీ రాసుకుంటూ ఉంటాడు. నాన్న గగన్, నీతో డైరెక్ట్గా చెప్పలేని మాటలు ఇలా చెప్పాలనుకుంటున్నాను. నువ్వంటే నా ప్రాణం, కానీ నేను నిన్ను ఎప్పుడు ఒక మంచి తండ్రిగా చూసుకోలేకపోయాను నాన్న అని చెప్పి ఇంకా మొత్తం డైరీలో రాస్తారనమాట కృష్ణప్రసాద్. అప్పుడే కరెక్ట్గా కార్ సౌండ్ వస్తుంది. ఇదేంటి కార్ సౌండ్ వచ్చిందని అలా కృష్ణప్రసాద్ కిటికీలోండి తొంగి చూసేసరికి గగన్ నడుచుకుంటూ వస్తాడు. ఒక్కసారిగా షాక్ అయిపోతారు కేపీ. ఇదేంటి గగన్ వస్తున్నాడు అని చెప్పి అలా ఇంకా వెంటనే గగన్ అయితే చూసి ఇంకా కృష్ణప్రసాద్ అయితే వెళ్ళి రూమ్లో దాక్కుంటాడు. దాక్కొని ఇంకా అలా చూస్తూ ఉంటాడనమాట. పాపం ఆ ఇంటి వైపు చూస్తూ ఉంటాడు గగన్. చూసి అంతా తను చిన్నప్పుడు ఆడుకున్న విషయాలు, ఇక్కడికి వచ్చాక వాళ్ళకి ఫస్ట్ కాంట్రాక్ట్ వచ్చిన విషయాలు కానీ నాన్న గురించి గుర్తు చేసుకొని పాపం ఎవ్వరికీ కనపడకుండా ఏడ్చిన విషయాలు కానీ అవన్నీ గుర్తు చేసుకుంటూ ఇంకా అలా గగన్ వెనక్కి వెళ్ళబోతూ ఉంటారు. అప్పుడే కృష్ణప్రసాద్ రాసిన డైరీని చూస్తాడు గగన్. ఇదేంటి, ఇది నేనెప్పుడు చూడలేదే, ఒకవేళ పూరి బుక్ అయి ఉంటుంది, ఇక్కడ మర్చిపోయినట్టుంది అని చెప్పి ఇంకా అలా గగన్ అయితే దాన్ని తీసుకొని వెళ్ళిపోతాడు. కృష్ణప్రసాద్, అమ్మయ్య తప్పించుకున్నాను, ఈ విషయాన్ని శారదతో చెప్పాలని చెప్పి ఇంకా వెంటనే శారదకి కాల్ చేస్తారు కృష్ణప్రసాద్. శారద హ్యాపీగా వంట చేసుకుంటూ ఉంటే కృష్ణప్రసాద్ కాల్ చేస్తారు. హలో ఏమండి, మీరు
మీరు ఎందుకు కాల్ చేశారు అని అడుగుతుంది. నీకు ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి శారదా. గగన్ ఈ ఇంటికి వచ్చాడు అని అంటాడు. ఒక్కసారిగా షాక్ అయిపోతాడు. శారదా, ఏంటి గగన్ అక్కడికి వచ్చాడా, మిమ్మల్ని చూశాడా అని అడుగుతుంది. లేదు శారదా, నన్ను గగన్ చూడలేదు, కానీ ఈ ఇంటిని చూసి చాలా ఎమోషనల్గా ఫీల్ అయ్యి కాసేపు అలా కూర్చొని వెళ్ళిపోయాడు శారదా అని అంటారు. మిమ్మల్ని అయితే చూడలేదు కదా, మీరేమీ కంగారు పడకండి, ఇంకెప్పుడు గగన్కి కనపడాలని ప్రయత్నించకండి అని టెన్షన్ పడుతూ చెమటలు తుడుచుకుంటుంది శారదా. ఏమైంది అత్తయ్య అని అడుగుతుంది. అమ్మ భూమి, నేను అనుకున్న భయమే నిజమైంది. గగన్ ఆ ఇంటికి వెళ్ళాడంటమ్మా, టైంకి ఆయన చూసి దాక్కున్నారంట, లేకపోతే ఖచ్చితంగా గగన్ ముందు బయట పడిపోయేవారమ్మా అని అంటారు. అయితే మావయ్య కోసం వేరే ఇల్లు వెతకాలి, కానీ నాకేంటో అత్తయ్య చాలా అంటే చాలా భయంగా ఉంది. రేపేమో మావయ్యకి గగన్ బావ చేత అలా చేయించాలి అంటున్నారు. ఒకవేళ అలా చేస్తే మావయ్యకి అరిష్టం కదా, ఎలా దీన్ని ఆపాలో ఏం చేయాలో నాకేమీ అర్థం కావట్లేదని చెప్పి ఇంకలా భూమి బాధపడుతుంటే గగన్ ఇంటికి రీచ్ అవుతాడు. ఏంటి ఇద్దరు ఏదో గుసగుసలు ఆడుకుంటున్నారు అని అడుగుతారు. ఏం లేదు బావా, కూర గుత్తొంకాయ వండాలా లేకపోతే బీరకాయ వండాలా అని ఆలోచిస్తుంది అత్తయ్య అని అంటుంది. అంటే ఇప్పుడు నువ్వు అమ్మకు సలహా ఇస్తావా? అమ్మా ఇదిగో ఈ రాక్షసి మాటలు నువ్వు నమ్మద్దు, నీకు నచ్చింది చెయ్యి అని ఇంకా గగన్ అక్కడి నుండి వెళ్ళిపోతారు. అయ్యో, ఈ బుక్ని పూరికిద్దాం అనుకున్నానే. పూరి, ఇదిగో మన పాతింట్లో ఇది నీ బుక్కే అనుకుంటా అని అంటారు. ఏది? లేదన్నయ్యా, ఇది నా బుక్ కాదు అని చెప్పి పూరి గగన్కే ఇచ్చి వెళ్ళిపోతుంది. ఇది పూరి బుక్ కాదా, మరి ఇది ఎవరిది అని ఓపెన్ చేసి చదవడం స్టార్ట్ చేస్తాడు గగన్. ఇంకా గగన్ ఆ డైరీ చదువుతూ ఉంటాడు. నాన్న గగన్, నా మనసులో ఉన్న మాటల్ని నీకు చెప్పుకోలేకపోయాను. నేను ఎప్పుడు ఎదురుపడ్డా నువ్వు నన్ను చీత్కరించుకుంటూ అవమానిస్తూ అసహించుకుంటూ వెళ్ళిపోతావు. అవన్నీ నాకు కరెక్టే నాన్న. నువ్వంత బాధపడ్డావంటే నీ చీత్కారాల వెనక నేను నీపై చేసిన గాయమే నీకు గుర్తుంది. ఒక తండ్రి తోడు లేకుండా సమాజంలో ఎవ్వరు అందనంత ఎత్తులో నా అబ్బాయి గగన్ ఎదిగాడు అంటే తండ్రిగా గర్వంగా ఉంది. కానీ ఒకవైపు నువ్వు నా సహాయం లేకుండా ఎదిగినందుకు చాలా గర్వపడుతున్నా. మిమ్మల్ని నడి రోడ్డుపై వదిలేసినందుకు నేను ఎప్పుడూ సిగ్గుతో చచ్చిపోతూనే ఉంటాను నాన్న. కానీ అసలు నిజాలు నీకు ఎప్పటికీ తెలియాలి అని అనుకున్నాను. అవి ఏంటో తెలుసా? అపూర్వనే ఆ శోభాచంద్ర అమ్మని చంపేసింది, కానీ నన్ను ఇరికించాలని నాతో ఫ్యాక్టరీని తగలబెట్టించింది. అప్పటికి ఏ దారి దిక్కు తోచక నేను ఎంతో బాధపడుతూ ఒకవేళ నువ్వు ఒప్పుకోకపోతే నీ భార్యని బిడ్డని చంపేస్తాను, నువ్వు దిక్కున్న చోటు చెప్పుకో అని నన్ను బెదిరించింది. అందుకే నా భార్య పిల్లలైన మిమ్మల్ని బ్రతికించుకోవడానికి మీరా మెడలో తాళి కట్టాను. నువ్వు దాన్ని అపార్థం చేసుకున్నావు. నువ్వే కాదు, ప్రపంచంలో ఎవరున్నా అపార్థం చేసుకుంటారు. కానీ నీపై నాకున్న ప్రేమ, నువ్వు నాపై చూపించిన వాత్సల్యం నేను ఎప్పటికీ మర్చిపోలేదు గగన్ అని ఆ బుక్లో ఉంటుంది. ఒక్కసారిగా గగన్ ఇంకా ఆ బుక్ని చూసి షాక్లో ఉండిపోతాడు. ఇంకలా గగన్ కుప్పకూలి నెక్స్ట్ పేజెస్ అని చదువుతూ ఉంటే ఇంకలా కృష్ణప్రసాద్ తనపై పెంచుకున్న ప్రేమంతా చెర్రీ పుట్టినప్పుడు కానీ చెర్రీని చూసినప్పుడు కానీ గగన్ తనకి గుర్తు రావడం, గగన్ చేసిన అల్లరి విషయాల్ని గుర్తు చేసుకుంటూ ఇంకా అన్ని జీవితాన్ని గడపడం అవన్నీ ఇంకా రాసి ఉండేసరికి ఒక్కసారిగా గగన్ ఆలోచనలో పడి ఇంకా అలా ఒక నిర్ణయానికి వస్తాడనమాట గగన్. ఇది ఇలా ఉండగా మార్నింగ్ అవుతుంది. శరత్ చంద్ర ఫోన్ చేసి పిలిపించేసరికి గగన్ ఆ ప్లేస్కి బయలుదేరుతాడు. ఇంకా గగన్ అయితే మొత్తం అన్ని అరేంజ్మెంట్స్ చేస్తూ ఉంటే గగన్ని కూర్చోమని చెప్తారు పంతులు గారు. ఇంకా గగన్ వెంటనే శరత్ చంద్ర వైపు చూస్తూ ఉంటాడు. గగన్, నువ్వు ఒప్పుకున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది, కానీ ఎవరి రుణాన్ని ఉంచుకోవడం నాకు ఇష్టం లేదు. నాకు నువ్వేం కావాలో కోరుకో, ఇస్తాను. ఎంత ఆస్తి కావాలన్నా నీ కాళ్ళ దగ్గర పెడతాను, చెప్పు అని అంటారు. నేను ఆస్తి కోసం రాలేదు శరత్ చంద్ర, డబ్బుల కోసం అస్సలు రాలేదు. నువ్వు నాకు ఇవ్వాల్సి వస్తే ఇవ్వాల్సింది నా బాల్యం,
అని అంటారు గగన్. ఇంకా శరత్ చంద్ర ఏమీ మాట్లాడకుండా సైలెంట్గా ఉంటారు. మీరా కూడా, గగన్ చాలా థ్యాంక్స్ బాబు, నువ్వు ఒప్పుకున్నందుకు మా ఆయన ఆత్మ శాంతిస్తుంది అని మీరా చేతులెత్తి నమస్కారం పెడుతుంది. అయ్యో చిన్నమ్మ, మీ తప్పేమీ లేదు, మీరు బాధపడకండి. అందరి లెక్కలు తేల్చాల్సిన రోజు అనేది ఇవాళ ముహూర్తం ఫిక్స్ చేశారు కాబట్టి ఇవాళే నేను చెప్తాను అని అంటాడు గగన్. అపూర్వ ఏంటి వీడు తేడాగా మాట్లాడుతున్నాడు అని ఆలోచనలో పడుతుంది. కరెక్ట్గా అలా ఇంకా కృష్ణప్రసాద్ ఫోటోకి వాళ్ళు దండ వేయాలనుకుంటే చెయ్యి అడ్డుకుంటాడు గగన్. ఒక్కసారిగా షాక్ అయిపోతారు భూమి వాళ్ళు. ఇంకా వెంటనే కృష్ణప్రసాద్ ఫోటోకున్న ఆ పూల దండని పీకి పాడేస్తాడు గగన్. ఒక్కసారిగా షాక్ అయిపోతారు శారద భూమి వాళ్ళు. ఇంకా అక్కడున్న వస్తువులన్నీ విసిరి కొట్టేస్తాడు గగన్. రే గగన్, పిచ్చెక్కిందా నీకు అని అడుగుతారు శరత్చంద్ర. పిచ్చి నాకు కాదు శరత్చంద్ర, ఇదిగో ఈ మాయలాడి ఈ రాక్షసి మాటలు వింటున్న నీది పిచ్చి అని అంటారు శరత్చంద్రతో గగన్. ఒక్కసారిగా శరత్చంద్ర షాక్ అయిపోతారు. ఏంట్రా అంటే ఒప్పుకున్నట్టు నటించి ఇప్పుడు కేపీ ఆత్మని ఇంకా ఇంకా ఇబ్బంది పెట్టాలనుకుంటున్నావా అని అడుగుతారు. చూడండి మిస్టర్ శరత్చంద్ర, నేను ఈ కార్యక్రమం జరిపించడానికి ఆయన చనిపోలేదు, కృష్ణప్రసాద్ గారు బ్రతికే ఉన్నారు అని అంటాడు గగన్. ఒక్కసారిగా షాక్ అయిపోతారు శరత్చంద్ర, అపూర్వ, భూమి, గగన్ అందరూ. భూమి శారద అయితే స్టన్ అయిపోతుంది. బావా ఏం మాట్లాడుతున్నావు బావా? షో, నేను మాట్లాడేది ఈ శరత్చంద్రతో, ఎవ్వరు మధ్యలో కలగజేసుకోవద్దు. చూడు మిస్టర్ శరత్చంద్ర, గత 25 ఏళ్ళ నుండి ఈ అపూర్వ తానా అంటే తందానా అంటూ, అపూర్వ ఏ అంటే ఏ అంటూ, బి అంటే బి అంటూ అపూర్వ జ్ఞానం చేస్తూ బ్రతికేశావు. అపూర్వ నీకు సలహాలు ఇచ్చిందని, అపూర్వ నిన్ను ప్రేమతో కట్టి పడేసిందని అర్థం చేసుకోకుండా ఉన్నావు. కానీ శోభాచంద్ర గారిని చంపిందెవరో తెలుసా? అపూర్వ నిన్ను ప్రేమించి పెళ్లి చేసుకోలేక ఆవిడిని చంపి నిండు గర్భిణిని, ఆ నిందని కృష్ణప్రసాద్ గారిపై నెట్టేసిన పాపాత్మురాలి అపూర్వ అని అంటాడు గగన్. ఒక్కసారిగా శరత్చంద్ర షాక్ అయిపోతాడు. రే గగన్, ఏంట్రా నువ్వు మాట్లాడేది? అయినా నువ్వు మాట్లాడుతున్న దానికి సాక్ష్యం ఏంట్రా, ప్రూఫ్ ఏంటి అని అడుగుతారు. ప్రూఫ్ కావాలి నీకు అంతే కదా, ఇదిగో ఈ బుక్ చూడు అని గగన్ ఇంకా శరత్చంద్రక బుక్ ఇస్తాడు. వెంటనే శరత్చంద్ర బుక్ని చదువుతూ ఉంటారు. ఏంటిది అని అడుగుతారు. వెంటనే అపూర్వ, బావా వీడు కావాలనే బావా కేపీ హ్యాండ్ రైటింగ్తో ఈ బుక్ని రాయించి ఈ బుక్లో ఉన్నదంతా నాపై నెట్టేయాలని ప్లాన్ వేశాడు బావా ఈ గగన్ అని చెప్పి ఏడుస్తూ ఉంటుంది. నాటకాలు వేశావంటే ఆడదానివని కూడా చూడను అపూర్వ. చూడండి మిస్టర్ శరత్చంద్ర, నేను చెప్పేది నిజం, దీనికి సాక్ష్యం మీకు కావాలంతే కదా, సరే అని ఇంకా అపూర్వ ఫోన్ని గట్టిగా లాక్కుంటాడనమాట గగన్. వెంటనే చూస్తుంది అపూర్వ. ఏం చేస్తున్నావురా అని అంటుంది. ఒకసారి ఈ కాల్ రికార్డ్స్ అన్నీ మీరు చెక్ చేయించండి, అపూర్వ ఎలాంటిదో మీకు తెలుస్తుంది అని ఇంకా అలా అపూర్వ కాల్ రికార్డ్స్ చెక్ చేస్తుంటే అందులో క్లియర్గా రత్నంతో మాట్లాడినవి అవన్నీ ఉంటాయన్నమాట. ఒక్కసారిగా శరత్చంద్ర షాక్ అయిపోతాడు. ఇంకా అలా కృష్ణప్రసాద్ని గగన్ తీసుకొస్తాడు. చూడండి, నిజాన్ని ఒప్పించలేక, నిందలని భరించలేక బ్రతికుండగానే చనిపోయిన వ్యక్తిలా అయ్యారు కృష్ణప్రసాద్ గారు. ఇప్పటికైనా ఆయన మంచితనం ఏంటో అర్థం చేసుకోండి. ఇన్నేళ్ళు ఆయన మీ కాళ్ళ దగ్గర బ్రతికారు, కానీ ఇప్పుడు ఆయనకు అలాంటి గతి నేను పట్టనివ్వను. ఆయన ఇప్పటి నుండి నా ఇంట్లోనే మాతోనే ఉండనిస్తాను. చూడండి చిన్నమ్మ, నాకు మీరంటే పర్సనల్గా ఎలాంటి పగ లేదు, కాబట్టి మీరు రావచ్చు. మీరు వచ్చినా నేను ఏమీ అనను. మీరు, చెర్రి, బిందు అందరూ కలిసి ఒకే చోట ఉందాం అని చెప్పి ఇంకా అలా గగన్ చెప్పగానే ఒక్కసారిగా చాలా హ్యాపీగా ఫీల్ అవుతుందన్నమాట శారద. ఇంకా గగన్ని హక్ చేసుకుంటారు. వెంటనే కృష్ణప్రసాద్ ఇంకా అలా గగన్, శారదని, భూమిని, కృష్ణప్రసాద్ అందరినీ అక్కడి నుండి తీసుకువెళ్ళిపోతూ ఉంటాడు. ఒక్కసారిగా ఇంకలా షాక్ అయి కుప్ప కూలిపోతాడు శరత్చంద్ర. ఇలా ఎపిసోడ్ ఎండ్ అవుతుంది. ఫర్దర్ ఎపిసోడ్ రివ్యూస్ ముందుగా మీకు కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.
థ్యాంక్స్ ఫర్ వాచింగ్.